బ్యాట్ బంతితో టీమిండియా రెచ్చిపోయింది. ఇక న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యాన్ని భారత్ 2 వికెట్లు కోల్పోయి 10 ఓవర్లలోనే ఛేదించింది. అభిషేక్ శర్మ 68 నాట్అవుట్, సూర్యకుమార్ యాదవ్ 57 నాట్అవుట్. ఇక బౌలింగ్లో ఇటు బూమ్రా 17 పరుగులనిచ్చి 3 వికెట్లతో రాణించారు. ఇక రవి బిష్నాయ్ కూడా 18 పరుగులనిచ్చి 2 వికెట్లతో రాణించారు. ఇక భారత్ బౌలర్ల దాటికి 34 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది న్యూజిలాండ్. ఇక ఆల్రౌండ్ ప్రతిభతో ఇటు భారత్ అదరకొట్టిందనే చెప్పాలి. ఇక టీ20 సిరీస్ను ఇటు భారత్ అదరకొడుతూ కైవసం చేసుకుంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. ఇటు చూస్తే మరి మూడవ టీ20లో అయితే భారత్ బాగా పోటీ చేసి గట్టి ఘన విజయాన్ని సాధించిందనే చెప్పాలి. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో మూడవ టీ20లో ఏదైతే ఉమ్మడి జట్టు మొత్తం కూడా అంటే అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో ఎక్కడా కూడా న్యూజిలాండ్ కి తావు లేకుండా ఇద్దరు అటు బౌలింగ్ లో విరుచుకపడ్డారు, ఇటు బ్యాటింగ్ లో కూడా విరుచుకపడ్డారు. సో ఈ విజయానికి సంబంధించి ముఖ్యంగా మొదట చాలా కష్టపడి చేసినటువంటి ఏదైతే 153 టార్గెట్ చేసిందో న్యూజిలాండ్, బౌలర్లు కూడా విజృంభించారు. దాంట్లో ముఖ్యంగా ఏదైతే బూమ్రా కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, రవి బిష్నోయ్ కావచ్చు, మొత్తం వీళ్ళు బంతితో అదరగొడితే ఇటు అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అలాగే అభిషేక్ శర్మ 68 నాట్అవుట్ గా ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ 57 నాట్అవుట్ గా ఉన్నారు. వీళ్ళు మొత్తం అంటే ఆకాశమే హద్దుగా సిక్సర్లు బాదారు. ముఖ్యంగా ఇంకా 10 ఓవర్లు ఉండగానే ఈ విజయాన్ని ముందు పెట్టారు. అంటే మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ బ్యాటింగ్ చూసి న్యూజిలాండ్ ఒక్కసారిగా షాక్ కు గురైన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే న్యూజిలాండ్ ఫస్ట్ చేసినటువంటి 153 పరుగులను ఒకవైపు కివీస్ తో గెలవడం అంత ఈజీ కాదు. అంటే న్యూజిలాండ్ ఎక్కడ విఫలమైందంటారు? అంటే ముఖ్యంగా న్యూజిలాండ్ ఈ 153 పరుగులను కొంచెం అంటే ఇబ్బంది పడుతూ చేసింది. దాంట్లో ముఖ్యంగా ఫస్టే ఆ వికెట్ల పాటు బూమ్రా ముఖ్యంగా 2 కీలక వికెట్లు తీయడం దాన్ని ఇదైంది. ముఖ్యంగా ఏదైతే ఈ పవర్ ప్లేలో ఫస్ట్ పవర్ ప్లే ఉంటుందో దాంట్లో దాదాపు 3 వికెట్లు 4 వికెట్లు పడడంతో కోలుకోలేని దెబ్బ తీసింది. సో ఇటు బూమ్రా అలాగే బిష్నోయ్ వీళ్ళిద్దరు కూడా బిష్నోయ్ స్పిన్ తో మ్యాజిక్ చేస్తే బూమ్రా తన స్పీడ్ తన యాక్టర్లతో మ్యాజిక్ చేస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ 153 పరుగులు మరి ఇండియా ఛేదిస్తుందా అంటే కొంచెం కష్టంగానే ఉండదు. ఎందుకంటే న్యూజిలాండ్ తో గెలవడం అంత ఈజీ కాదు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన జట్లలో న్యూజిలాండ్ కూడా ఒకటి. సో దాంట్లో ఫస్ట్ ఓవర్ లోనే ఇటు సంజు శాంసన్ ఓపెనర్ అవుట్ అవడం, సో మరి మ్యాచ్ ఎలా ఉండబోతుందని అందరూ కొంచెం పరిస్థితిలో ఉన్నప్పుడు అభిషేక్ శర్మ ఒకవైపు అసలు ఆయన బ్యాటింగ్ తీరు కావచ్చు, ఎందుకంటే ఫస్ట్ ఓడిఐలో కూడా విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. తర్వాత మళ్ళీ నిన్న ఏదైతే ఆయన బ్యాటింగ్ చేశారో అంటే ప్రపంచంలోనే అటు యువరాజ్ సింగ్ 12 బాళ్లలో 50 రన్నులు కొట్టాడు. దాని తర్వాత ఆయన శిష్యుడు 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం కూడా రికార్డుకి ఎక్కింది. అందులో 5 4లు 4 సిక్సర్లు. సో ముఖ్యంగా ఈ విజయానికి అభిషేక్ శర్మ న్యూజిలాండ్ కి చుక్కలు చూపించాడని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఈ విజయంలో ముఖ్యంగా అభిషేక్ శర్మ కావచ్చు, అలాగే ఏదైతే మన సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ నిషాంత్ కిషన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా బ్యాటింగ్ ఆర్డర్ లో ఎక్కడా కూడా తడబడకుండా ఒక సంజు శాంసన్ తప్ప ఎవరు కూడా తడబడకుండా ఆడడం, పెద్ద ఎత్తున అటు బౌలింగ్ లో మంచిగా రాణించడం, ఈ సమస్య అంటే జట్టు అక్కడ ఫీల్డింగ్ లో కూడా ఎలాంటి మిస్టేక్ చేయలేదు. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే పవర్ ప్లేలోనే ఇటు ఏదైతే 3 కీలక వికెట్లు న్యూజిలాండ్ కోల్పోయిందో అక్కడే న్యూజిలాండ్ బ్యాటింగ్ లోపాలు కూడా బయటపడ్డాయంటారా? ముఖ్యంగా అదే 36 పరుగులకి పవర్ ప్లేలో ఫస్ట్ పవర్ ప్లేలో 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సో అక్కడ దాని తర్వాత బూమ్రా బిష్నోయ్ కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఇంగ్లీష్ బ్యాటర్లు పరుగులు చేయలేక చాలా ఇబ్బంది పడ్డారు. కుల్దీప్ వేసిన 9 ఓవర్లో ఏదైతే ఒక్క
చాప్మెన్ ఒక 6 ఒక 4 తప్ప మిగతా ఎక్కడ కూడా వీళ్ళు అటు ఇండియన్ డామినేట్ చేసే విధంగా ఎక్కడ కూడా ఆడని పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ విజయానికి సమిష్టి కృషి అంటే ఒక జట్టులో అందరూ ఆడతాయి. ఇప్పుడు ఈ బౌలింగ్ విభాగంలో చూసుకుంటే ఇటు బూమ్రా కావచ్చు, కుల్దీప్ కావచ్చు, వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు ముందంజలో ఉన్నారు. దానికి సంబంధించి ఏదైతే ఇటు బ్యాటింగ్ లో చూసుకుంటే కనుక అభిషేక్ శర్మ కావచ్చు, అలాగే సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, అలాగే నిషాన్ కిషన్ కావచ్చు, వీళ్ళందరూ అంటే అందరూ సమిష్టిగా రానిచ్చినప్పుడు విజయం అనేది మనకి ఆటోమేటిక్ గా పూల అంటే రెడ్ కార్పెట్ వేసి పూలతో స్వాగతం కలిగినట్టు విజయం ఉంటుందనడానికి ఈ విజయం ముందుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పలు రికార్డులు కూడా ఇదైనాయి. అంటే స్వదేశ్ ఫాస్టెస్ట్ T20లో అంటే 11 సిరీస్లు కైవసం చేసుకున్నటువంటి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి రికార్డును కూడా ఈ మ్యాచ్ తో వాళ్ళు సమం చేశారు. అంటే ఈ సిరీస్ తో వాళ్ళు సమం చేశారు. ఎందుకంటే 11 సిరీస్లు కంటిన్యూగా పాకిస్తాన్ పేరు మీద ఉంది. అది ఇప్పుడు సమమైంది. దాదాపు మన స్వదేశంలో అంటే స్వదేశంలో 10 సిరీస్లు గెలవడంలో ఫస్ట్ ప్లేస్ లో ఇండియా ఉంది. ఈ రికార్డు కూడా ఇప్పుడు ఇండియా సొంతమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇలాంటి రికార్డులే కాదు, నిన్న ఆడినటువంటి ఆటలో కూడా ఈ బ్యాటింగ్ స్టైల్ ఏదైతే ఉందో అంటే ప్రపంచ స్థాయిలో అన్ని టీములు కూడా భయపడే విధంగా T20లో నెంబర్ 1 టీం అయినప్పటికీ కూడా కొన్ని మార్కుల వల్ల అప్పుడప్పుడు తడబడుతున్న ఇండియా ఈ ఏదైతే 3వ మ్యాచ్ లో గౌహతిలో ముఖ్యంగా బ్యాటర్లు చేసిన విధ్వంసానికి ఆకాశమే అడ్డుగా సూర్యకుమార్ ఆయన ఆట తీరు కావచ్చు, అభిషేక్ శర్మ అసలు బ్యాట్ దగ్గరికి రావడమే అరుదు, గాలిలోకి పంపించిన పరిస్థితిలోనే నిషాన్ కిషన్ కూడా అదే తరహాలో విడిచిపోవడం. అంటే మరి ఇప్పుడు యువ ఆటగాళ్ల పైన నమ్మకం పెట్టుకున్న టీం మేనేజ్మెంట్ నిర్ణయం సరైందే అంటారా? డెఫినెట్ గా T20లో యువ ఆటగాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటది. ఎందుకంటే యువ ఆటగాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉంటారు. సో నిజంగా అభిషేక్ శర్మ లాంటి ఆటగాళ్ళు కావచ్చు, నిషాన్ కిషన్ లాంటి ఆటగాళ్ళు కావచ్చు, అలాగే సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, మొత్తం కూడా అంటే ఈ ప్లేయర్లు అంతా సంజు సామ్సన్ ఈ మ్యాచ్ లో ఫెయిల్ అయినప్పటికీ మంచి ఆటగాళ్ళు అంటే యువ ఆటగాళ్ళు ఎలా ఆడతారు అనే దానికి నిదర్శనం ఈ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అంటే దాదాపు ఇంకా 10 ఓవర్లు మిగిలి ఉన్నాయంటే 154 పరుగులు చేశారు ఓన్లీ 10 ఓవర్లు. సో ఇంకా 10 ఓవర్లలో ఎంత స్కోరు చేయగలుగుతామంటే దాదాపు ఈ లాస్ట్ 10 ఓవర్లలో రన్ రేట్ కూడా ఎక్కువ ఉంటది. కాబట్టి దాదాపు 300 పైచీలకు రన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆ స్థాయిలో బ్యాటింగ్ అవైలబిలిటీ ఇండియా దగ్గర ఉంది. ఆ ఘనత అంటే ఇండియా దగ్గర ఈ T20కి ఇప్పటికే ఇంకా 3 టీములు ఆడే సత్తా ఉంది. ఈ 11 మందే కాకుండా అంటే ఇట్లా T20 టీములు తయారు చేస్తే కనుక దాదాపు ఇంకొక 3 టీములు తయారు చేసే సత్తా ఇండియా దగ్గర ఉంది. అంటే అందుకే నెంబర్ 1 T20 లిస్ట్ లో ఇండియా ఉంటది. అందుకే T20కి రారాజు కూడా ఇండియా అని చెప్పుకోవచ్చు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే బ్యాట్ మరియు బంతితో ఇటు టీమిండియా రెచ్చిపోయిందనే చెప్పాలి. న్యూజిలాండ్తో జరిగిన 3వ T20లో ఇటు టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యాన్ని అయితే భారత్ 2 వికెట్లు కోల్పోయి 10 ఓవర్లలోనే ఛేదించింది. ఇక ప్రస్తుతం అయితే అభిషేక్ శర్మ 68 నాట్అవుట్, ఇక సూర్యకుమార్ యాదవ్ 57 నాట్అవుట్. ఇక బౌలింగ్లో ఇటు బూమ్రా కూడా 17 పరుగులు తీసి 3 వికెట్లతో రాణించారు. రవి బిష్నాయ్ కూడా 18 పరుగులు తీసి 2 వికెట్లతో రాణించారు. భారత్ బౌలర్ల దాటికి ఇటు 34 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది న్యూజిలాండ్. ఇక ఆల్రౌండ్ ప్రతిభతో ఇటు భారత్ అదరగొట్టిందనే చెప్పాలి. T20 సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది.